హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇండియాలో ఉన్న 5 బెస్ట్ పేమెంట్ గేట్వేస్ ఏంటో ఈరోజు వీడియోలో మనం తెలుసుకోవచ్చు. సో ఈ 5 పేమెంట్ గేట్వేస్ ఏంటి, వీటికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి, మనం ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, వీళ్ళు తీసుకునే ఛార్జెస్ ఎలాగుంటాయి. సో ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు ఏ పేమెంట్ గేట్వేస్ అయితే 5 గేట్వేస్ చెప్తున్నాను, ఇవి కాకుండా ఇంకా కూడా ఉన్నాయి మనకి. ఈ 5 గేట్వేస్ నేను పర్సనల్గా యూజ్ చేస్తున్నా. ఇందులో ఫోర్ ప్లాట్ఫామ్స్లో 3 ప్రజెంట్ వాడుతున్నాను. ఒకటి ఫాజ్లో ఉంది, ఒకటి ఇంకా అప్రూవల్ ప్రాసెస్లో ఉంది. సో ఈ 5 గేట్వేస్ కోసం ఈరోజు వీడియోలో నేను చెప్తే ఇవి మనకు అటు ఇంటర్నేషనల్ వర్కౌట్ అవుతాయి, అది ఇంకా డొమెస్టిక్ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఆ 5 పేమెంట్ గేట్వేస్ ఏంటంటే, ఒకటి రాజర్ పే, ఇన్స్టామోజో, పేయూ ఇండియా, క్యాష్ ఫ్రీ అండ్ ఫోన్పే. ఈ 5 పేమెంట్ గేట్వేస్ అంటే మీకు ఈ 5 అవసరం లేదు, ఏదో ఒక పేమెంట్ గేట్వే అదేవిధంగా బ్యాకప్లో ఒక పేమెంట్ గేట్వే పెట్టుకుంటే మీకు మ్యాక్సిమం సరిపోతుంది. సో ఇవన్నిటిలో కూడా మ్యాక్సిమం అప్రూవల్ ప్రాసెస్ తీసుకునే టైము సో సిమిలర్గా ఉంటుంది. సో ఇందులో మనం పేమెంట్ గేట్వే వెళ్ళే ముందు మనం వెబ్సైట్ కోసం తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి మనం కొన్ని ఇంపార్టెంట్ పేజెస్, సో లైక్ అబౌట్ పేజ్ అవ్వచ్చు, కాంటాక్ట్ పేజ్ అవ్వచ్చు, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, టర్మ్స్ అండ్ కండిషన్స్, రిఫండ్ పాలసీ, షిప్పింగ్, డెలివరీ పాలసీ. సో ఈ పర్టికులర్ పేజెస్ వీళ్ళకి మనం సబ్మిట్ చేయాలంటే ఇవి మనం మన వెబ్సైట్ ప్లేస్ చేసి ప్రాపర్గా రైట్ చేసుకోవాలి. ఆ అబౌట్ పేజ్ అంటే మీ బిజినెస్ కొంచెం ఇన్ఫర్మేషన్ పెడతారు, కాంటాక్ట్ పేజ్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషను ఇస్తే ఒక ఫాము ఇస్తారు. సో అదేవిధంగా ప్రైవసీ పాలసీ అవ్వచ్చు, డిస్క్లైమర్ అవ్వచ్చు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అవ్వచ్చు, రిఫండ్ పాలసీ అవ్వచ్చు, షిప్పింగ్ అండ్ డెలివరీ పాలసీ అవ్వచ్చు. ఇవి మీకు మనకు ఆన్లైన్లో పర్టికులర్ పేరుతో జనరేటర్స్ అని కొడితే మనకి జనరేటర్స్ వస్తే అందులో మన ప్రాపర్ మన బిజినెస్ ఇన్ఫర్మేషన్ ఇస్తే సో అక్కడి నుంచి మనకి ఈ పర్టికులర్ పేజెస్ మనం బిల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే, వెబ్సైట్ని వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించుకోండి. సో మీరు ఎప్పుడైతే వెబ్సైట్ని వర్డ్ ప్రెస్తో బిల్డ్ చేయించుకున్నారో మీకు ప్రాసెస్ అనేది స్మూత్గా ఉంటుంది. అదేవిధంగా మీకు ఈ కామర్స్ ఫంక్షనాలిటీ తేవాలంటే కామర్స్ అనే ప్లగిన్ వేసుకుంటే మనకి కామర్స్ ఫంక్షనాలిటీ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో ఛార్జెస్ వచ్చేటప్పటికి అరౌండ్ కొన్ని 1.95 తీసుకున్నాయి, కొన్ని 2%. మీకు యావరేజ్గా ఏంటంటే మీకు సో 2% సర్వీస్ ఛార్జ్ అని ఉంటుంది. ఇందులో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఎటువంటి అప్ఫ్రంట్ ఫీజ్ కానీ మెయింటెనెన్స్ ఛార్జెస్ కానీ తీసుకోరు. అప్ఫ్రంట్ ఫీజ్ అంటే మీరు వాళ్ళ ప్లాట్ఫామ్ యూజ్ చేయనందుకు ఇనిషియల్గా మీ దగ్గర నుంచి ఎటువంటి అమౌంట్స్ అయితే కలెక్ట్ చేయరు. అదేవిధంగా మీరు ఎవ్రీ ఇయర్ లేదా మంత్లీ వాళ్ళకి ఎటువంటి మెయింటెనెన్స్ ఛార్జెస్ పే చేయని అవసరం లేదు. సో మీకు బిజినెస్ వస్తే అంటే మీరు ఈరోజు రేపు ఎప్పుడో మీరు ట్రాన్సాక్షన్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వాల్యూమ్ మీద 2% అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అంటే మీకు బిజినెస్ వస్తేనే వాళ్ళకే బిజినెస్ వస్తుంది, మీకు బిజినెస్ రాకపోతే వాళ్ళు కూడా బిజినెస్ రాదన్న సినారియోలో సో వీరి యొక్క బిజినెస్ అనేవి వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇందులో మీరు వెబ్సైట్ తీసుకొచ్చిన కేర్ ఏంటంటే, మీ వెబ్సైట్ అనేది రెస్పాన్సివ్గా ఉండే చూసుకోండి. అంటే ఏంటంటే, మొబైల్లో విజిట్ చేసినా, ట్యాబ్లెట్లో విజిట్ చేసినా, అదేవిధంగా కంప్యూటర్లో విజిట్ చేసినా ప్రాపర్గా ఓపెన్ అయ్యేలాగా అదేవిధంగా కొంచెం మంచి క్వాలిటీ హోస్టింగ్ యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి సెక్యూరిటీ ప్రాసెస్ ఉంటుంది కదా, మన ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ సెక్యూరిటీ ప్రాసెస్ అనేది స్మూత్గా ఉండేలా చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నెవిగేషన్, మీ నెవిగేషన్లో క్లియర్గా టాప్ నెవిగేషన్లో హోము, అబౌట్, కాంటాక్ట్, ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఆ విధంగా సింపుల్ నెవిగేషన్ అనేది మెయింటైన్ చేయండి. సో మిగతా మీరు అబౌట్, ప్రైవసీ ఇవి ఎక్కడ పెట్టదు, ఈ లీగల్ పేజ్ ఉన్నాయి, ఇవి మనం పోర్టల్లో ప్లేస్ చేసుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మన డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ నేను ఇక్కడ ఒక రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఒక ఇండివిజువల్గా అప్లై చేయడం కన్నా ఒక బిజినెస్ కింద అప్లై చేయడం అన్నదే ఈ గేట్వేస్లో చాలా బెటర్. మీరు ఎప్పుడైతే ఇండివిజువల్గా అప్లై చేశారో ఇన్ కేస్ కొన్ని ప్లాట్ఫామ్స్ అప్రూవల్ అవ్వచ్చు, కొన్ని ప్లాట్ఫామ్స్ అప్రూవల్ అవ్వకపోవచ్చు. బట్ ఇన్ కేస్ అప్రూవల్ ఇచ్చినా సరే మీకు మంత్లీ లిమిట్స్ అయితే పెడతారు వాళ్ళు. ఓకే, లిమిట్స్ పెడతారు కాబట్టి మీకు 10,000 20,000 అంత మించి ఎక్కువ కలెక్ట్ చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే నేను ప్రీవియస్గా ఇండివిజువల్గా యూజ్ చేసినప్పుడు ఇన్స్టామోజో యూజ్ చేసేవాడు. అప్పుడు ఇన్స్టామోజో యూజ్ చేసినప్పుడు ఓన్లీ 10,000 మాత్రమే కలెక్ట్ చేయడానికి అవకాశం ఉండేది. సో ప్రజెంట్ మరి నేను ఏ విధంగా కలెక్ట్ చేస్తానంటే, ఒక సోలో ప్రాపర్టీస్ బిజినెస్ కింద రిజిస్టర్ చేసి, సో మనం ఇండియాలో మన యొక్క బిజినెస్ని సోలో ప్రాపర్టీస్ కింద రిజిస్టర్ చేయాలంటే మనం ఒక పేరు పెట్టుకుని, సో లైక్ నేను వెంకటరండ వెబ్ సొల్యూషన్ అనే పేరు పెట్టుకోవడం జరిగింది. సో ఆ విధంగా ఒక పేరు పెట్టుకుని మన ఎంఎస్ఎంఈ లైసెన్స్ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, లేకపోతే జిఎస్టీ కానీ తీసుకుంటే మనకి ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది సోలో ప్రాపర్టీస్ కేటగిరీలోకి వెళ్ళడం జరుగుతుంది. సో మీరు కూడా ఒక సోలో ప్రాపర్టీస్ కేటగిరీకి అవ్వడానికి మీకు ఎంఎస్ఎంఈ కానీ, లేబర్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ, ఇక్కడ మీకు ఏంటంటే ఎంఎస్ఎంఈ లేబర్ 2 ఖచ్చితంగా తీసుకోండి. జిఎస్టీ మీ యొక్క ట్రాన్సాక్షన్ లిమిట్ అదే ఇంకా డిఫరెంట్ కండిషన్స్ బట్టి మీ జిఎస్టీ అన్నది మీరు తీసుకోవచ్చు.
సో అది మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే పర్సనల్ పాన్ అన్నది అవసరం అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీ యొక్క పర్సనల్ సేవింగ్స్ అకౌంట్, బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ అవ్వచ్చు, లేకపోతే మీరు కరెంట్ అకౌంట్ అయితే కరెంట్ అకౌంట్ అవ్వండి. సో అదేవిధంగా ఇందులో ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో రాజర్ పే తీసుకున్నా, లేకపోతే పేయూ చూసుకున్నా, క్యాష్ ఫ్రీ తీసుకున్న ఇందులో ఆధార్ వెరిఫికేషన్ అన్నది మీ యొక్క ఆధార్ కార్డుకి, ఓకే, మీ ఎవరైతే ప్రొపరేటర్ కింద అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటే ఆటోమేటిక్గా మీకు ఓటీపీ ద్వారా వెరిఫికేషన్ అనేది అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు రాజర్ పే తీసుకుంటే రాజర్ పేలో వాళ్ళు మీ దగ్గర నుంచి వెబ్సైట్ ఫుల్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. అంటే లైక్ అబౌట్ పేజ్, కాంటాక్ట్ ఇవన్నీ తీసుకుంటున్నారు. అదేవిధంగా మీ బిజినెస్ కేటగిరీస్ తీసుకుంటున్నారు. ఇదే కాదు రాజర్ పే కదా, మిగతా గేట్వేస్ కూడా మీ బిజినెస్ కోర్ కేటగిరీ. సో లైక్ మీరు ఎడ్యుకేషన్ కేటగిరీకి వస్తారా, టెక్నాలజీ కేటగిరీకి వస్తారా, లేకపోతే రిటైల్ కేటగిరీకి వస్తారా, ఆ విధంగా అందులో మళ్ళీ వన్స్ ఆ కేటగిరీ అయిన తర్వాత సబ్ కేటగిరీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ కేటగిరీస్ ఇచ్చిన తర్వాత సో మీ దగ్గర నుంచి వాళ్ళు రాజర్ పే అయితే ఎంఎస్ఎంఈ లైసెన్స్ ఒకటి సరిపోతుంది. సో రాజర్ పే అయితే మనకి సోలో ప్రాపర్టీషిప్లో ఎంఎస్ఎంఈ లైసెన్స్ సరిపోతుంది. అదే మీరు ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పి అయితే మీకు పర్టికులర్ కంపెనీకి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, అవి మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇందులో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకుంటుందంటే మనకి సర్వీస్ ఛార్జ్, అంటే వీళ్ళు పేమెంట్ గేట్వే యూజ్ చేస్తున్నందుకు మనకి ట్రాన్సాక్షన్ అయినప్పుడు మాత్రమే వీళ్ళు సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. ట్రాన్సాక్షన్ అవ్వకపోతే ఎటువంటి సర్వీస్ ఛార్జ్ ఉండదు. అదేవిధంగా అప్ ఫ్రంట్ అండ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా ఉండొచ్చు. యాక్టివ్గా యూజ్ చేస్తున్న ప్లాట్ఫామ్స్ ఏంటంటే రాజర్ పే, పేయూ ఇండియా, ఈ రెండు ప్లాట్ఫామ్స్ యాక్టివ్ యూజ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫోన్పే పేమెంట్ గేట్వే కూడా. కాకపోతే ఇక్కడ ఫోన్పే పేమెంట్ గేట్వేలో మీకు ప్రజెంట్ అట్ ది టైమ్ ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే అన్నది లేదు. సో ఓన్లీ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. మీకు ఇంటర్నేషనల్ కావాలనుకుంటే రాజర్ పే కానీ పేయూ ఇండియా కానీ యూజ్ చేయొచ్చు. కాకపోతే రాజర్ పేలో మీరు అప్లికేషన్ పెట్టిన వెంటనే వాళ్ళు అప్రూవల్ ఇచ్చాక ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే అయితే ఇవ్వరు. సో మీకు ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే కావాలనుకుంటే వాళ్ళకి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టాలి. వన్స్ రిక్వెస్ట్ పెట్టి మీ యొక్క ట్రాన్సాక్షన్స్, మీ బిజినెస్ కేటగిరీ, మీ బిజినెస్ నేచర్ వీటిని బట్టి వాళ్ళు అప్రూవల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వేస్ ఎక్కువ వస్తాయి అనుకుంటే మీరు వేరే గేట్వే కూడా ఉంది మనకి ఏంటంటే పేపాల్ గేట్వే కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఎందుకంటే పేపాల్లో మనం యూఎస్డీలో యాక్సెప్ట్ చేస్తాం మనీని ఇంటర్నేషనల్ పేమెంట్స్కి కలెక్ట్ చేయడానికి. సో మనకి పేపాల్ అనేది బెటర్గా వర్కౌట్ అవుతుంది. సో మీరు డొమెస్టిక్ అయితే రాజర్ పే కానీ, ఇన్స్టామోజో కానీ, పేయూ కానీ, క్యాష్ ఫ్రీ కానీ, ఫోన్పే పేమెంట్ గేట్వే కానీ యూజ్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక ఫ్రెష్ అంటే ఈ ప్లాట్ఫామ్స్లో మీరు అంతకుముందు ఒకవేళ టెస్టింగ్కి రిజిస్టర్ ఏం చేసినా అటువంటి మొబైల్ నెంబర్ కాకుండా, అటువంటి ఈమెయిల్ కాకుండా ఒక కొత్త మొబైల్ నెంబర్, ఒక కొత్త ఈమెయిల్ ఐడి తోటి మీరు ఇట్లా అకౌంట్స్ క్రియేట్ చేసుకుని మీరు ఏ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి మీకు డిఫరెంట్ మెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే మీరు ఏ మొబైల్ నెంబర్ అయితే వీళ్ళకి సబ్మిట్ చేస్తున్నారో, మీరు అకౌంట్ ప్రాసెస్లో ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు వీళ్ళకి ఇస్తున్నారో ఆ మొబైల్ మీరు 24/7 మీ దగ్గర పెట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కాల్స్ మీరు ఆన్సర్ చేసి ఏమైనా డౌట్స్, ఎటువంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఇంకా ప్రాసెస్కి వాళ్ళు అడుగుతుంటారు. సపోర్ట్ టీమ్, రాజర్ పే సపోర్ట్ టీమ్ అవ్వచ్చు, లేకపోతే క్యాష్ ఫ్రీ అవ్వచ్చు, లేకపోతే ఫోన్పే వాళ్ళు అవ్వచ్చు, పేయూ వాళ్ళు అవ్వచ్చు. వీళ్ళు మిమ్మల్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. ఓకే, మీ బిజినెస్ సంబంధించి మీ పేమెంట్ గేట్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏంటన్న ప్రతి థింగ్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ తీసుకుని అడుగుతారు. కాబట్టి మీరు మొబైల్ నెంబర్ని మీరు యాక్టివ్గా మీ దగ్గర ఉంచుకుంటే చాలా బెటర్. ఈ ఎట్టి పరిస్థితుల్లో మీరు వాళ్ళు చేసిన కాల్స్ మీరు మిస్ అయ్యారా, మళ్ళీ మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి అవకాశం అనేది తక్కువ. ఎస్పెషల్గా రాజర్ పేలో చూసుకున్నా, లేకపోతే రాజర్ పేలో చూసుకుంటే ఈ పేమెంట్ గేట్ చూసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి కాల్ చేస్తున్నాయి తప్ప వాళ్ళు చేసిన నెంబర్కి మళ్ళీ మనం తిరిగి కాల్ చేస్తుంటే కాల్స్ వెళ్ళడం లేదు. సో కాబట్టి ఫుల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆ పర్టికులర్ మొబైల్ నెంబర్ని మీరు యాక్టివ్ దగ్గరే పెట్టుకుని ఎనీ టైం అంటే ఆఫీస్ అవర్స్లోనే కాల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫీస్ అవర్స్ టైమ్స్లో మీరు ఆ మొబైల్ని యాక్టివ్గా పెట్టుకున్న ఆ టైంలో వేరే వాళ్ళు కాల్స్ వచ్చినా ఆ కాల్స్ కాబట్టి ఈ పర్టికులర్ కాల్స్కి మనకు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. ఎందుకంటే మనకు పేమెంట్ గేట్వే అనేది ప్రయారిటీ కాబట్టి సో మీరు ఆ పర్టికులర్ కాల్స్. సో అయితే మరి ఈ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది అనుకుంటే మీరు ఎవరి దగ్గరైనా సరే వెబ్సైట్ చేయించుకుంటే మీకు 1 week to 2 weeks వెబ్సైట్ అనేది వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. మీరే చేసుకుంటే మీరు చేసుకోవచ్చు. సో అదేవిధంగా మీకు ఏదైనా ఈ వెబ్సైట్స్ సెట్ చేసుకునే ప్రాసెస్లో, పేమెంట్ గేట్వే సెట్ చేసుకునే ప్రాసెస్లో మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఐగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు వన్స్ వెబ్సైట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ గేట్వేస్ ఉన్నాయో, మీరు ఎన్ని గేట్వేస్ కావాలనుకుంటే, మీకు అన్ని గేట్వేస్ కావాలనుకుంటే అన్ని గేట్వేస్కి సో ఫస్ట్ డే అప్లికేషన్ పెట్టుకోండి. లేదు అన్ని గేట్వేస్ అవసరం లేదనుకుంటే 1-2 అనుకుంటే ఆ 1-2 ఫస్ట్ డే పెట్టుకోండి. 1 అయిన తర్వాత 1 అని కాకుండా సో ఫస్ట్ డే పెట్టుకుంటే మనకి ఇది ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా అవడానికి మనకి అరౌండ్ 1 week అయితే టైం పడుతుంది. మీ డాక్యుమెంట్స్ ప్రాపర్గా ఉండి, మీ వెబ్సైట్ ప్రాపర్గా ఉంటే మనకి వితిన్ 1 week అప్రూవల్స్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న 5 best పేమెంట్ గేట్వేస్ కోసం.
సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ అవుతుందని కోరుకుంటున్నాను. మీకు ఏమైనా టెక్నికల్ హెల్ప్, ఓకే, వెబ్సైట్లో అవ్వచ్చు, ఈ వర్డ్ ప్రెస్ థింగ్స్లో అవ్వచ్చు, లేకపోతే పేమెంట్ గేట్వేస్లో అవ్వచ్చు, మీకు ఏ టెక్నికల్ హెల్ప్ కావాలనుకున్నా సరే మాకు ఒక కాల్ కానీ వాట్సాప్లో మెసేజ్ కానీ ఒక మెయిల్ కానీ డ్రాప్ చేయండి. వీఆర్ రెడీ టు హెల్ప్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.